ఓటు వేసేవారిని సీఎం జగన్ కాటు వేసే రకమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటకు వచ్చాడా, ఎవరినైనా కలిశారా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీలో రౌడీలు ఉన్నారని, మంచివాళ్లు ఉన్నారని, రౌడీలు తమకు అక్కర్లేదని మంచివాళ్లు టీడీపీలోకి రావాలని బాబు పిలుపునిచ్చారు. సజీవ దహనం చేసి కాల్ చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమాలు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా, అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు.